ముఖ్యమంత్రి గత ప్రభుత్వం చేసిన అప్పుల గురించి చెప్తున్నామని కూడా అబద్ధాలు, ప్రజలకు చెప్తున్న సాకులన్నీ కూడా అబద్ధాలు అనేది చాలా క్లియర్గా అర్థమైపోతుంది. సో మరి ఈ మాటల వెనుక ఉద్దేశం ఏంటి? అంటే ఒకటి రెండు ప్రజలకు మరొకసారి మళ్ళా కూడా నేను టీ న్యూస్ ద్వారా నేను ఒక రెండు విషయాలు వాళ్ళ దృష్టికి తీసుకురావాల్సిన ప్రయత్నం చేస్తాను. ఒకటి, మార్నింగ్ కేటీఆర్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పినారు, 2014-15లో రెవెన్యూ రిసిప్ట్స్ అంటే 51,042 కోట్ల రూపాయలు, అంటే 4,253 కోట్ల రూపాయల రెవెన్యూ రిసిప్ట్స్ ఉంటుండే ఆదాయం, రాష్ట్ర ఆదాయం. రేవంత్ రెడ్డి గారు నిన్న నా దగ్గర ఏముంది 18,000 కోట్లే అని అన్నాడు కదా. 2014లో కేసీఆర్ గారి చేతిలో తెలంగాణ రాష్ట్రాన్ని పెట్టినప్పుడు 4,253 కోట్ల రూపాయల ఆదాయంతో పెడితే ఆయన అహోరాత్రులు కృషి చేసి 24 గంటలు ఒక శ్రామికుడు లెక్క కృషి చేసి 10 సంవత్సరాల కాలంలో అప్పు తెచ్చిండ్రు, కొత్త సంపద సృష్టించిండ్రు, అద్భుతమైనటువంటి రీతిలో ప్రగతిలో పెట్టి మన రాష్ట్ర రెవెన్యూ 18,000 కోట్ల రూపాయలు ప్రతి నెలకు అని చెప్పని తీసుకొచ్చి చేతిలో పెట్టిండ్రు. అయాల 18,000 కోట్లే మళ్ళీ ఇవాళ 16 నెలల తర్వాత కూడా 18,000 కోట్లే. అంటే గుడ్డి గుర్రం పళ్ళు అవుతున్నట్టు రేవంత్ రెడ్డి గారు. ఈ 16 నెలల్లో రేవంత్ రెడ్డి పొద్దున లేస్తే పడుకునేంత వరకు ఈ 16 నెలల కాలంలో రామకోటి రాసినట్టుగా కేసీఆర్ గారి పైన వారి పేరును భజన చేస్తూ నిరంతరం కేసీఆర్ గారి పైన బట్టగాల్చి మీద వేసి ఒక నెగటివ్ పాలిటిక్స్ చేసిండ్రు తప్ప రాష్ట్రాన్ని ఒక పాజిటివ్ ప్రోగ్రెసివ్ ఓరియంటేషన్తో పరిపాలించలేదు. అందుకే కేసీఆర్ గారు ఎట్లయితే 18,000 కోట్ల రూపాయల నెలసరి ఆదాయంతో రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి చేతిలో పెడితే 16 నెలల తర్వాత ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉందిరా అని చెప్పని 18,000 కోట్ల ఉంది. ఇది రేవంత్ రెడ్డి యొక్క పరిపూర్ణమైనటువంటి అసమర్థత. ఇది 4,000 కోట్లు ఉన్నది 18,000 కోట్లు వచ్చిన సందర్భంలో ఎకనామిక్ రిసెషన్ ఉంది, 2-3 ఏళ్ళు కోవిడ్ ఉంది. ఇన్నున్నప్పటికీ కూడా కేసీఆర్ గారు 14,000 కోట్ల ఆదాయం ప్రతి నెల పెంచితే ఈయన 16 నెలల్లో కష్టపడి ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్టు ఒకటి పెట్టినారు. రెండవది ఏంటి అంటే అమ్మ, ఆయన మాట్లాడే అబద్ధాలు ఏంటంటే అది చెట్ల మీద ఇస్తార్లు కొట్టిండ్రు అని అంటారు. చెట్ల మీద ఇస్తార్లు కొట్టినట్టుగా ఒకసారి 10,000 కోట్లు కట్టినా అంటాడు, ఒకసారి 20,000 కోట్లు కట్టినా అంటాడు, ఒకసారి 6,000 కోట్లు అంటాడు, 7,000 కోట్లు అంటాడు. అసలు మిత్తు కలిసి గత ప్రభుత్వం చేసిన కేవలం 4 లక్షల కోట్లే. మన రాష్ట్రం ఏర్పడ్డ నాడు మనకు ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మనకు కట్టబెట్టిన అప్పు 75,000 కోట్ల రూపాయలు. ఆ 75,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు గద్దె దిగేనాడు 4,10,000 కోట్లు. అంటే మొత్తం స్థూలంగా చేసినటువంటిది 3 లక్షల పైచిలుకు కోట్లు మాత్రమే. ఆ 3 లక్షల పైచిలుక కోట్ల అప్పుకు ఇవాళ ప్రతి నెల గడుతున్నటువంటిది ఆయన కట్టేది కేవలం 4,000 కోట్లు మాత్రమే. కానీ 6,000, 10,000, 20,000 అని చెప్పని తప్పించుకునే ప్రయత్నం చేస్తారు.